హాయ్ ఫ్రెండ్స్, టెట్ 2 డిఎస్సి పేపర్ 2A తెలుగు సిలబస్ ఆధారంగా మనకి 30 మార్కులు వచ్చేటువంటి ప్రశ్నల్లో భాగంగా ఈరోజు ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ కథనం అంటే చెప్పడం అని అర్థం. కథనం అంటే చెప్పడం అని అర్థం. ఈ చెప్పడాలు మనకి రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష కథనం, రెండు పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం అంటే ఏం చూద్దాం. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు. ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు. ఇక్కడ ఉదాహరణ చూస్తే, నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు. ఇక్కడ ఈ మాటల్ని యథాతథంగా అలానే మనం ఇక్కడ ఉపయోగించాం. ఎటువంటి మార్పులు అనేటువంటివి చేయలేదు. ఇలా ఉంటే దీన్ని ప్రత్యక్ష కథనం అంటారు. ఇప్పుడు పరోక్ష కథనం అంటే ఏందో చూద్దాం. వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు. పరోక్షం అంటే వేరే వాళ్ళు చెప్తారన్నమాట. ఆ మాటల్ని మన మాటల్లో చెప్తాం. ఇక్కడ తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది. ఈ ఉదాహరణలో వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పినట్లు ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి ఇది పరోక్ష కథనం. ఇక్కడ ప్రత్యక్ష కథనంలో నుంచి పరోక్ష కథనంలోకి మార్చాలంటే మనం కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్ధరణ చిహ్నాలలో చూపించాలి. ఉద్ధరణ చిహ్నాలంటే ఇవి కొటేషన్ మార్క్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, ఇవి. అలాగే పరోక్ష కథనంలో ఈ ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి ఉండవు. అంటే పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఈ కొటేషన్ మార్క్స్ని మనం ఏం చేయాలంటే తీసేసేయాలి. అలాగే ప్రత్యక్ష కథనంలో నేను అని కానీ ఉంటుందనుకో, పరోక్ష కథనంలో తను అవుతుంది. ఇక్కడ ప్రత్యక్ష కథనంలో ఉండే కొన్ని పదాలు పరోక్ష కథనంలో ఎలా మారుతున్నాయో ఇక్కడ చూడొచ్చు. నేను తాను తనుగా మారుతుంది. నా తన అవుతుంది. నాతో తనతో, నన్ను తనను, నాకు తనకు, మా మాకు, తమకు మాకు తమకు, మేము తాము. ఈ విధంగా ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి కొన్ని పదాలు పరోక్ష కథనంలో ఈ విధంగా మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తీసుకొని అవి పరోక్ష కథనంలోకి మార్చితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఉదాహరణలన్నీ కూడా ప్రత్యక్ష కథనానికి సంబంధించినటువంటివి. ఇక్కడ చూడండి, నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ అన్నాడు. మనం ప్రత్యక్ష వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలంటే ముందు మనకి అవి కొటేషన్ మార్కులో ఉంటాయి కదా. చూడండి, చెప్పిన విషయం అంతా ఇక్కడ కొటేషన్ మార్కులు ఇవ్వడం జరిగింది. దాని పక్కనే అనుకారకం ఉంది. దాని పక్కన అనుకారకం ఉంది. దీని గురించి చెప్పలేదు కదా, చివరిలో దీని గురించి చెప్తాను. అనుకారకం, దీన్ని అని ఉంది కదా, దీన్ని అనుకారకం అంటారు. ఈ ఉదాహరణ కానీ చూస్తే, పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా మెయిన్ విషయం అంతా కూడా ఉద్ధరణ చిహ్నాల్లో ఉంది. దాని పక్కనే అని అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ మనం ఉపయోగించడం చూడవచ్చు. ఇక్కడ ప్రత్యక్ష కథనం కానీ పరోక్ష కథనం కానీ రెండు కూడా అనుకరణాలే. అనుకరణం అంటే ఏమిటి? ఒకరు చెప్పినటువంటి మాటల్ని మనం అనుకరిస్తాం కాబట్టి వాటిని అనుకరణాలు అంటారు. ఈ అనుకరణంలో అంతా చెప్పిన కథనం చివర అని అనేటువంటి పదాన్ని మనం వాడతాము. అంటే అనుకరణంలో ఏదైతే మనం విషయం చెప్తామో ఆ కథనం అంతా చెప్పి అయిపోయిన తర్వాత చివరిలో అని అనేటువంటి పదాన్ని వాడతాం. దీన్నే అనుకారకం అంటారన్నమాట. ఇప్పుడు పరోక్ష కథనంలో ఉన్నటువంటి వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఇక్కడ మనం పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి తీసివేస్తాం కదా. ఇక్కడ చూడండి, ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి లేవు. దాని తర్వాత అనుకారకం అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ అనుకారకం ఏదైతే ఉందో ఆ అనుకారకము
పరోక్ష కథనంలో చివర ఉన్నటువంటి ఆ పదం ఏదైతే ఉందో ఆ పదంలో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయినప్పుడు దీన్ని పరోక్ష కథనంగా మనం గుర్తుంచుకోవచ్చు. తను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నాడు. ఇక్కడ కూడా ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి లేవు. ఆ అనుకారకం ఏదైతే ఉందో ఆ అనుకారకం ఆ పదంలో కలిసిపోయింది. ఈ విధంగా ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు మనం ఈ నియమాలు పాటిస్తాం. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి తీసివేస్తాం ఇక్కడ పరోక్ష కథనంలో. ఇక్కడ అనుకారకం ఏదైతే ఉందో ఈ అనుకారకం ఈ ముందు పదంతో కలిసిపోతుంది. ఇక్కడ చూడండి, తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలనని అవుతుంది పరోక్ష కథనంలోకి వచ్చేటప్పటికి. ఈ విధంగా మనం కొన్ని కొండ గుర్తుల ద్వారా ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. అదేంటంటే ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. ఉద్ధరణ చిహ్నాలు అంటే కొటేషన్ మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత ఉద్ధరణ చిహ్నాలు అయిపోయిన ఎమ్మటే అని ఒక అనుకారకం ఉంటుంది సపరేట్గా అని. దాని తర్వాత పరోక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి ఉండవు. ఉద్ధరణ చిహ్నాలు ఉండవు. ఈ అని అనేటువంటి పదం ముందు పదంతో కలిసిపోతుంది. ఉదాహరణకి వస్తాను అని ఉందనుకో, అదేమవుతుంది? వస్తానని అవుతుంది. ఈ విధంగా ఈ నియమాలను కానీ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో కానీ ప్రశ్న కానీ వస్తే కంపల్సరీగా మనం దీనికి రైట్ ఆన్సర్ చేయడానికి 99% మనకి అవకాశం ఉన్నది. కాబట్టి మరొక వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.